శ్రీకాకుళంలో ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలను చేపట్టారు. డీసీసీబీ కాలనీలోని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందం ఇంట్లో సోదాలను నిర్వహించారు. బీసీ హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థుల నుంచి నెలవారీగా ₹5 చొప్పున వసూలు చేస్తున్నట్టు బాలముకుందంపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల కారణంగా ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలను చేశారు. జనవరి 28వ తేదీన కంచిలి ప్రాంతంలో బాలముకుందం వార్డెన్ల నుంచి 1.84 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి. శ్రీకాకుళం నగరంలో ఏసీపీ దాడులు. డీసీబీసీ కాలనీలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ గడ్డి బాలముకుంద ఇంట్లో సోదాలు. జనవరి 28న కంచిలో వార్డెన్ నుండి 1.84 లక్షల రూపాయలు తీసుకుంటున్నగా పట్టుబడిన ఏసీబీ అధికారులు. బీసీ హాస్టల్లో ఉన్న విద్యార్థులు నుండి నెలకి ₹5 వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు. బాలమురళీ కృష్ణపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంట్లో సోదాలు. జమున. థ్యాంక్ యూ బాలకృష్ణ.